కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా ర్యాలీ చేసిన మెడికల్ కాలేజ్ విద్యార్థి సంఘాలకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థి సంఘాలతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారి వసుంధరాదేవికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి, ఎమ్మెల్సీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ మీద ర్యాలీలు చేయడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల అడ్డంకులు జరుగుతూ ఉన్నాయి, అడ్డుపడుతూ ఉన్నారు. ర్యాలీలు చేయాలని చెప్పేసి మా ఆదోళనలో ప్రశాంతంగా మా డిపార్ట్మెంట్ కూడా సహకరించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ విధంగా కూడా ఇప్పుడు నా కోసం కాదు, వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలు కూడా చదువుతారు. ఇప్పుడు ఎవరైతే డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తు వాళ్ళకే, మాది కాదు. ఇది ఏదున్నా మా పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీ తీసుకొచ్చినారు కాబట్టి వాటిని ప్రైవేట్ పరం చేయొద్దండి, ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానం మీద ఈరోజు వారు ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని రద్దుపరచాలనే ఉద్దేశంతో ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి వైద్య విద్యను ఈరోజు అందరినీ ద్రాక్ష పండుగ చెప్పాలంటే ఇక్కడ మాట్లాడో తెలియదు కానీ ఉల్లిగడ్డ ధరలు లేవు, మామిడికాయల ధరలు లేవు, మిరప ధర లేదు. పత్తి పండించిన రైతుకి మళ్ళీ ఇప్పుడు పత్తి ధర లేదు. మళ్ళీ ఎవరికి చెప్పాలి ఇవన్నీ బాధలు? ఎవరైనా చెప్తే వింటారా? ఆ రోజు ఏమో ఆశపడి రైతులంతా కూడా 20,000 ఇస్తా అంటేనే 20,000 ఆశపడినారో ఉంటారో లేదో తెలియదు. కానీ మరి ఈరోజు ఏమైంది? మార్పు కావాలన్నా మార్పు తీసుకొస్తాను. మార్పు తీసుకొచ్చి ఏమైంది? మార్పు ఏమైనా అయిందా? మనకి గొప్పతనం ఉంది. మెడికల్ కాలేజు, డిగ్రీ కాలేజు, బైపాస్ రోడ్డు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినాము, తర్వాత ఉర్దూ కాలేజ్ కట్టించినాము, షాదీగా మన ఈద్గా దానికి సపోర్ట్ చేసినాము. ఏదున్నా కూడా గుర్తుండే పనులే చేసాం, జీవితాంతం గుర్తుండే